హే హాయ్ గైస్, ది శ్రీకాంత్. ఈ వీడియోలో మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ మాట్లాడదాం, ప్రోమో గురించి మాట్లాడదాం, నిన్న జరిగిన లైవ్ అప్డేట్స్ గురించి కొంచెం అట్లా టచ్ చేసుకుంటా పోయి ప్రోమో వాట్ ఈస్ ద ప్రోమో అని మాత్రం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్ ఎక్కడ జరగనట్టు జరుగుతుందా? దద్దరిల్లిపోతుంది ఓటింగ్ పోల్. అంటే ఇంకా ఉన్నది 2 days కదా, మరి ఆ మాత్రం దద్దరిల్లిపోద్ది. ఇక ఫ్యాన్ బేసు ఫ్యాండమ్ ఏ విధంగానో చూసుకుంటే తెలియదు, కానీ విష్ణుప్రియ అయితే టాప్లో ఉంది. సెకండ్ పొజిషన్లో మణికంఠ ఉండు. నిన్న ఎమోషనల్ టచ్ చాలామందికి పబ్లిక్ కనెక్ట్ అయింది అనుకుంటా, చాలా గట్టి ఓట్లు కుద్దిరు. ఇక ఇట్ మీన్స్ సింపతి అనుకోండి, లేకపోతే అటాచ్ అంటే ఉంటుంది కదా ఫీల్, అరే నిజంగానే బాధపడుతుంది. ఎవరైతే ఊరికే ఏడవారు కదా, అంటే ఎందుకు అంత ఏడ్చిండంటే ఈరోజు లైవ్ అప్డేట్ చెప్తుంటే మనం డల్లుగుండు ఎందుకు మబ్బుగుండు అనుకున్నా. ఎందుకంటే నేను నామినేషన్ అయిన తర్వాత చూడలే, అతను విగ్గు తీసింది ఇవన్నీ నేను చూడలేదు. ఇప్పుడు అంటే నిన్న లైవ్ మొత్తం చూస్తే అర్థమైంది ఏంటంటే, ఓహో మనం డిప్రెస్డ్గా ఉండు, ఇంకా డిప్రెస్డ్గా ఉండు, నా పరిస్థితి ఏంది నేను చెప్తా, ఫర్దర్గా ఏందనే చెప్తా. నాగమణికంఠకు సెకండ్ పొజిషన్లో జరుగుతుంది. థర్డ్ పొజిషన్లో మన శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష థర్డ్ పొజిషన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ అంటే ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎవరికి ఓటేసారు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే ఇప్పుడు ఉన్న 6 మందిలో మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్త వస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే ఎక్కువ మందికి బూస్ట్ అయింది. సో ఈ ముగ్గురు టాప్లో ఉన్నారు. లీస్ట్లో ఉన్నది డేంజర్ జోన్లో ఉన్నది పృథ్వీ, బేబక్క అండ్ వన్ అండ్ ఓన్లీ ఇంకెవరు, సోనియా. ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురుట్లో మీకు ఎవరు సేఫ్ అయ్యి హౌస్లో ఉండాలనుకుంటారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటారు, ఇది కూడా కామెంట్ సెక్షన్లో తెలిపరు. సో ఓవరాల్గా ఓటింగ్ పోల్ చూస్తే టాప్లో విష్ణుప్రియ, లీస్ట్లో మాత్రం పృథ్వీ, బేబక్క అండ్ సోనియా ముగ్గురు ఉన్నారు. ఇది వాస్తవం. ఇక పర్సంటేజ్లు అవసరం లేదు, ఓటింగ్ మాత్రం గట్టిగా పడ్డది. ఫ్యాండమ్తోనే అంటే ఉన్న ఫ్యాన్ బేస్తోనే విష్ణుప్రియ ఈ వీక్ నెట్టుకొస్తుంది. మా అంటే ఇంకా 2 వారాలు, మా అంటే ఇంకా 3 వారాలు, 4 వారాలు, 5 వారాల వరకు అనుకోండి. దాని తర్వాత కష్టం. ఎందుకంటే ఒకరు ఫేవరెట్ అని పడిపోతారు. ఈ పొద్దున్నే యోగా చేసుకుంటే కాదు, కాంట్రవర్సీలు చేస్తే కొట్లాడితే అంటే కొట్లాడమంటే ఇన్ ద సెన్స్ అట్లా కాదు, ప్రతి దాంట్లో యాక్టివ్గా పాల్గొని యాక్టివ్గా ఉండి అంతే సాఫ్ట్ కార్నర్లో ఉంటుంది. అట్లా కాదు అని అట్లుంటే మాత్రం చాలా కష్టం. సో ఓవరాల్గా నాకు అనిపించింది ఓటింగ్ పోల్ మాత్రం ఇది. నిన్న లైవ్లో ఏం జరిగిందంటే నేను చూసినప్పటి నుంచి మనోడు మణికంఠ ఫ్రెష్ అప్ వచ్చిండు, డిప్రెస్డ్గా ఉండు, నాతో అవుతలేదు, నాకు ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, స్నానం చేయాలంటే నాతో అవ్వట్లేదని కెమెరాతో మాట్లాడుకుంటుండు. పోయిండు, స్నానం చేసి వచ్చిండు. నబీల్ వచ్చిండు, భయా ఇప్పుడు ఎట్లుంది, మంచిగా ఉందా, ఇప్పుడు ఎట్లుంది, స్ట్రాంగ్ ఉన్నావు అన్నాడు, అందరితో కలిసిపోదా అన్నాడు, తినకపోతే తిన్నాడు అంటాడు. అంటే ఎంకరేజ్ చేస్తాడు మనోడు, బూస్ట్ ఇస్తుండు. చాలా లోగా ఫీల్ అయ్యిండు. హౌస్ మొత్తానికి ఒక భయం ఉంది ఏంటంటే నాగమణికంఠ ఈజ్ వెరీ లో, చాలా డిప్రెస్డ్గా ఉండని హౌస్ మొత్తానికి తెలుసు. మనోడు స్నానం చేసి వచ్చిన బట్టలు వేయడంగా మడత పెట్టి ఓపిక నాకు లేదని కూర్చుతాడు, బెడ్లో పెట్టుకుంటారు కదా, అందులో వచ్చేసిండు. దాని తర్వాత బిగ్ బాస్ పిలిచిండు. అంటే ఈ ఫన్నీగా చాలా నడిచినాయి నామినేషన్లు, ఎవరెవరు ఎట్లెట్లే మాట్లాడారు అని ఇమిటేషన్ చేసుకుంటా నిఖిల్, శేఖర్ భాష, అభయ్ నవీన్ వస్తుంది, అభయ్ నవీన్, అందరు హౌస్ మేట్స్ మొత్తం, ఒక ఆదిత్య ఓం గారు 1-2 సార్లు ఇంటరాక్ట్ అయ్యారు. హౌస్ మొత్తం సీత, సోనియా అయితే ఏం నవ్వుతుంది అనుకున్నావు ఆ జోక్లకి, మామూలుగా నవ్వలే, మామూలుగా ఎంజాయ్ చేయలేరు వాళ్ళు, ఫుల్ ఫన్ జనరేట్ చేసుకోరు. ఎవరు నామినేషన్లు ఎట్లా బిహేవ్ చేసారు, అందరు కొద్ది మంచిగా ఇమిటేట్ చేసి చూపించింది ఎవరంటే విరాజ్. నాకైతే నిజంగా చెప్తున్నా, పృథ్వీరాజ్ని చూసినప్పటి నుంచి విరాజ్ అనే గుర్తొస్తుంది. ఎందుకు మరి బేబీ మూవీ విరాజ్ అనే గుర్తొస్తుంది. పృథ్వీరాజ్ సూపర్ ఇమిటేషన్ చేసారు. దాని తర్వాత అభయ్ నవీన్, దాని తర్వాత నిఖిల్. బాగా పర్ఫార్మెన్సెస్ టూ గుడ్ అనిపించింది. అసలు అభయ్ నవీన్ ప్రేరణలాగా ఇట్లా కిరాక్ చేసిండు. అసలు ఫుల్ ఫన్ జోష్లో ఉన్నారు. బిగ్ బాస్ పిలిచి ఇది చీఫ్స్కి ఒక రాజ్యం, మీకంటూ కొన్ని క్లయింట్స్ ఉండాలి, ఆ క్లయింట్స్లో ఏమంటారు క్లయింట్ మెంబర్స్ జాయిన్ అవ్వాలంటారు. ఈ ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇస్తారంటే, మీరే చీఫ్లను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ బిగ్ బాస్ ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే చీఫ్ రేస్ నుంచి తొలగిపోయినా బేబక్క, నబీల్ అండ్ శేఖర్ భాష, వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ చాయిస్ ఇస్తారు. మీరు ఏ క్లయింట్లకు పోవాలనుకుంటున్నారు, ఈ క్లయింట్ సెటప్ బయట రెడీ చేసేలోపు వీళ్ళు మధ్యన ఈ ఫండ్ జనరేట్ చేసుకోరు. ఈ నామినేషన్స్ ఎవరు ఎట్లా చేసారు, ఏం కథ ఏం లెక్క. ఇది అయిన తర్వాత ఈ క్లయింట్స్ ఓకే అయిన తర్వాత రీజన్ చెప్పి, మీరు ఆ క్లయింట్లోకి ఎందుకు పోవాలనుకుంటారు రీజన్ చెప్పి 2 బ్యాండ్లు వేసుకోమంటారు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా 2 బ్యాండ్లు వేసుకొని ఆ క్లయింట్లోకి ఎందుకు పోవాలో రీజన్ చెప్పమంటారు. ఫస్ట్ వస్తాడు శేఖర్ భాష, వచ్చి నా పుట్టా చిట్టా, నేను ఎప్పుడు నిద్రపోతా, ఏం వర్క్ చేస్తా, ఎట్లుంటా, ఏ మూడ్లో ఉంటా అనేది ఒక తెలిసింది యాష్మి గౌడకి, నేను ఆమె క్లయింట్లోకి పోతున్నాను ఫన్నీ వీళ్ళే చెప్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత బేబక్ వస్తుంది. బేబక్ వచ్చి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కమాండింగ్ ఉంది, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళ దాంట్లో నేను వెళ్తే ఇంకా నేను కూడా స్ట్రాంగ్ అవుతా, ఇంకా బెటర్ అవుతా. ఇంకోటి కిచెన్ హెడ్గా నాకున్నాం, కిచెన్ ఒకటే టీంలో ఉంటాం కాబట్టి ర్యాపో ఎక్కువ ఉంటుంది. సో అట్లా నేను నిఖిల్ క్లైన్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి బేబక్ వెళ్ళిపోతుంది. నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి బడ్డీగా వచ్చింది, బడ్డీగా ఒక గేమ్ గెలిచినాం,
మళ్ళీ టాస్కులు ఆడినాం, బడ్డీగా గెలిచింది. తన స్ట్రెంత్, నేను ఇంకా స్ట్రెంత్ అవ్వాలనుకుంటున్నా. లక్ ఫేవర్ చేస్తుందా మరి ఏ విధంగా తెలీదు. నేను ఆమె వీక్ అని అనట్లే. నేను ఒక క్లైన్లోకి వెళ్ళిన తర్వాత నాకెంత స్ట్రెంత్ ఉంటుంది, నన్ను గిడంగా అక్కడ యూజ్ చేసుకోవాలి, నా స్ట్రెంత్ నేను చూపించుకోవాలి, నా గిడంగా అంటే నన్ను గిడంగా ఒక లీడర్లా చూడాలి అని నా ఉద్దేశం. నేను అందుకే నైనిక క్లైన్లోకి వెళ్తున్నాను చెప్పి వీళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ ఇచ్చినప్పుడు చెప్తారు, నేను నువ్వు వినలా. నేను కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి నేను ఈమె దగ్గరికి పోతా, నేనైతే నా బడ్డీ కాబట్టి ఆమె దగ్గరికి పోతా, సరే నేను యాస్మి కూడా దగ్గరికి పోతా అని చెప్పేసి మన శేఖర్ భాష పోతారు. ఇది అయిపోయాక అందరూ అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఇది అయిన తర్వాత ఏం చెప్తాడంటే, ఇప్పుడున్న హౌస్ మేట్స్ చీఫ్ల దగ్గరికి పోయి నన్ను మీ క్లైన్లకు తీసుకొని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకు తీసుకోవాలనేది కారణాలు చెప్పుకున్న తర్వాత మళ్ళీ పిలుస్తా, ఎవరెవరి క్లైన్లకు పోవాలో చీఫ్లు డిసైడ్ చేసుకుంటారని బిగ్ బాస్ చెప్తాడు. చెప్పినప్పుడు ఈడ జరిగిన డిస్కషన్స్ ఓవరాల్గా చెప్తున్నా, హౌస్లో ఎవరు మెంటలీ స్ట్రాంగ్, ఎవరు ఫిజికలీ స్ట్రాంగ్, ఎవరు స్మార్ట్, ఫిజికల్ అండ్ మెంటలీ ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్, ఎవరిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి అందరూ అనలైజ్ చేశారు. చెప్తున్నారు, అందరూ అనలైజ్ చేశారు. నాకు అదొక్కటి బాగా అనిపించింది. నిఖిల్కి ఒకటి మైండ్లో, ఒక్కొక్కరి గురించి చెప్తున్నా. నిఖిల్కి ఒకటి మైండ్లో ఉండిపోయింది, నేను మైండ్ గేమ్ ఆడలేను. ఫిజికల్గా ఓకే, మైండ్ ఎంతో కొంత పెడతా, బట్ టాకింగ్ స్కిల్స్, ఆర్గ్యూ స్కిల్స్ నా దగ్గర లేవు. ఆ స్కిల్స్ ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఈ హౌస్లో ఎవరైనా ఉన్నారు అంటే ఒక మౌనిక అంటున్నా, సోనియా ఆకుల. ఈ మొక్క ఆమెనే మైండ్ గేమ్ పెట్టి ఆడుతుంది, ఫుల్ మైండ్తో ఆడుతుంది అని ఒక క్లారిటీ ఉంది. నాగమణికంట మైండ్ గేమ్ ఆడుతాడు, ఫిజికల్ గేమ్ ఆడలేడు. ఈమె గిడంగా ఆడపులి అని చెప్పుకుంది కదా ప్రోమోలో, ఈ ఆడపులి గిడంగా నేను మైండ్ గేమ్ ఆడతా, ఫిజికల్ గేమ్ ఆడలేను అని చెప్పేసింది. అభయ్ నవీన్ మైండ్ గేమ్ ఆడగలడు, ఫిజికల్ గేమ్ ఆడగలడు. శేఖర్ భాష మైండ్ గేమ్ ఆడగలడు, ఫిజికల్ గేమ్ ఆడగలడు. హౌస్ డిస్కషన్ చేసుకుంటుంది ఎవరు ఏంది అంటే, ఇప్పుడు నాకు లైన్ ఇప్పుడు స్ట్రాంగ్ కావాలంటే నేను ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి. నిఖిల్ చెప్తున్నాడు, నాకు లైన్ స్ట్రాంగ్ కావాలంటే ఇప్పుడు అక్కడ యాష్మి ఉంది అండ్ శేఖర్ భాష మెంటలీ అండ్ ఫిజికలీ రెండు స్మార్ట్ ప్లేయర్. యాష్మి కూడా వేయడానికి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే లీడర్షిప్ క్వాలిటీస్, డిసిషన్ పక్క కట్టాకట్ తీసేసుకుంటుంది అని అదొక క్లారిటీ. ఇక్కడ వచ్చేసి నైనిక చాలా స్మార్ట్ అండ్ ఫిజికల్ టాస్కులు చాలా బాగా అడుగుతుంది. మన నబిల్ స్ట్రెంత్ బాగుంది, మెన్ పవర్ ఉంది, ఫిజికల్ టాస్కులు బాగా ఆడగలడు. సో వీళ్ళకి ఫిజికల్ మెంటల్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నాకు లైన్లో నేను ఫిజికల్గా ఆడగలను, మెంటల్గా ఆడగలను, బట్ సోనియా అంతా కాదు. సో బేబక్క ఉంది, ఆమె ఫిజికల్గా వీక్ అని నేను అనట్లేదు, మెంటల్గా వీక్ అని అనట్లేదు, బట్ ఆర్గ్యూ స్కిల్స్ లేవు, కొంచెం సాఫ్ట్లో ఉంది. నా స్ట్రీమ్ స్ట్రాంగ్ కావాలంటే నేను నాకు కొద్ది స్ట్రాంగ్ కావాలనేది తీసుకోవాలి అని ఇది నిఖిల్ అభిప్రాయం. ఇది ఎవరు క్లైన్లకు రావాలి, ఎవరు వద్దు అనేది ఒక క్లారిటీ ఉన్నారు భయ్. వాళ్ళు టీమ్మేట్స్ అంటే ఎవరి టీంలోకి ఎవరు రావాలని ఒక క్లారిటీతో ఉన్నారు. ఒక్క నిఖిల్ మాత్రం లైవ్లో ఏడిచిండు. ఏంది అని అంటే, ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటారు, ఒకవేళ మణికంఠని ఎవరు సెలెక్ట్ చేసుకోకపోతే అతని పరిస్థితి ఏంది, అంతలోగా ఫీల్ అయ్యాడు. మణికంఠ అంతలోగా ఉన్నాడు కూడా హౌస్లో, అంత వీక్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుండు. ఇప్పుడు క్లైన్లో ఇప్పుడు 3-4 ఉన్నారనుకో, ఈ ముగ్గురు ఆడే ఛాన్స్ వచ్చిందనుకో, అప్పుడు ఒకరిని డ్రాప్ చేసి నన్ను పంపేయగలుగుతావా, పంపేయలేవా? ప్రతి ఒక్కరు లీడర్తో, నిఖిల్తో అదే అడుగుతుండు, నైనికతో అదే అడుగుతుండు, యాష్మితో. అట్లా ప్రియారిటీస్ నాకున్నాయా లేవా? లేకపోతే నీకున్న ఆప్షన్లో నేను లాస్ట్ ఆప్షన్ కాకూడదు, ఫస్ట్ ఆప్షనే కావాలి, చెట్టుకున్న లాస్ట్ ఆక్ కాకూడదు, ఫస్ట్ ఆక్ కావాలి అని నైనికతో అంటున్నాడు. యష్మితో కూడా సేమ్, నేను ఫస్ట్ ఆప్షన్ నీకైతే నీ దగ్గరికి వస్తా, నేను ఫస్ట్ ఆప్షన్ ఉన్నా, పోనీ నీకున్న ఆప్షన్లలో గీలు రావాలని ఉంది కదా, ఆ ఆప్షన్లో నేను ఉన్నా లేదా? మనోడు చాలా నేను ఆడాలి, ఎలా అయినా ఆడాలి, ఇది మనోని విజన్. ఇంకోటి అభయ్ నవీన్ ఎవరితో ప్రేరణతో అంటాడు, ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి, నేను పోయిన టీంలా, నేను వీక్ ఉన్న టీంలకే పోతా, వీక్ ఉన్న టీం పోయి ఆ టీంని స్ట్రాంగ్ చేస్తా, నేను లీడ్ చేస్తా అంటే లీడర్ ఉన్నా నేను లీడ్ చేసి ముందుకు నడిపించి నేను గెలిపిస్తాను, నాకు ఆ సత్తా ఉంది. అభయ్ నవీన్ వర్జన్. ఇక్కడ ఏ గ్రూప్లో కానీ అంటే ఏ క్లైన్లో కానీ ఏదైతే చీఫ్ ఉన్నారు, అసిస్టెంట్ చీఫ్ వచ్చారు కదా, ఈ చీఫ్లలో ఎవ్వరు కూడా గ్రూప్గా మాట్లాడుకోవాలి. అంటే నైనిక అండ్ నబిల్ ఇద్దరు కలిసి నాకు వీళ్ళని తీసుకుందాం, మన టీం స్ట్రాంగ్ అవుతాం, వీళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. అండ్ బేబక్క అండ్ నిఖిల్ మనం వీళ్ళని తీసుకుందాం, మనం స్ట్రాంగ్ అవుతాం అని వీళ్ళు మాట్లాడలేరు. నబీల్ వచ్చేసి గిట్లా తీసుకుంటే మంచిగా ఉందని చెప్పి వెళ్ళిపోయాడు, అంతే. డిస్కషన్ పెట్టలేదు, వీళ్ళని తీసుకుందామా, వీళ్ళ స్ట్రాంగ్, ఈ డిస్కషన్ పెట్టలే. ఒక్క నిఖిలే నా దాంట్లో ఎవరైనా తీసుకుంటే బాగుంటుందని ఆయన ఒక్కడే డిసైడ్ చేసుకోండు. యష్మి అండ్ శేఖర్ భాష ఇద్దరు ఎంత డీప్గా ఆలోచించారంటే మామూలు డీప్గా ఆలోచించలే, ఎవరిని తీసుకుందాం. సో నేను డిసిషన్లు తీసుకుంటా, ఇప్పటివరకు నేను ఆడకుండా వచ్చింది, నేను టాస్క్ ఆడి గెలుచుకుని ఉంటే అది వేరు, నీకు బై లక్లో వచ్చింది, లక్ ఫేవర్ చేసింది, ఇలాంటి మాటలు అంటారుగా, వాటిని తుడిచిపడేయాలి. మనం టాస్కుల్లో కానీ దేంట్లో కానీ గట్టిగా ఆడాలని యష్మి కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. శేఖర్ భాషతో ఒకటే అంటున్నారు, మనకు ఫిజికల్గా ఒకరు కావాలి,
ఐదర్ అభయ్ నవీన్, ఐదర్ పృథ్వీ, ఇద్దరిట్లో ఒక కంపల్సరీ మన క్లైన్లో ఉండాలి. కంపల్సరీ ఉంటేనే మనకు గ్రిప్ ఎక్కువ, స్ట్రెంత్ అవుతుంది, ఇచ్చి పడేయచ్చు. ఏది ఇచ్చినా 100% ఇచ్చి పడేయచ్చు అని యష్మి కూడా ఫుల్ క్లారిటీ అంటే అది ఉంది. నాకైతే ఓం గారు వద్దు, ఆదిత్య ఓం గారు వద్దని చెప్పేస్తుంది డైరెక్ట్. ఇంకా నయం బేబాక రాలేదు, నయం అంటుంది డైరెక్ట్. అంటే కొంతమందిని వద్దు అని క్లారిటీతో ఉన్నారు. మన నిఖిల్కి ఏముందంటే ఈమె రావాలని ఉంది. ఎవరు? మౌనిక సోనియా రావాలని ఉంది. సోనియా వస్తేనే అంటే కొంచెం మైండ్ ఆర్గ్యూ స్కిల్స్ ఉన్నాయి, కొంచెం టాలెంట్ ఉంది, ఆమె రావాలని ఉంది. మణికంఠకు ఉంది. కానీ సోనియాకి మాత్రం మణికంఠ నిఖిల్కి రావాలని ఉంది. కానీ నిఖిల్కి సోనియాకి ఏముంది, నిఖిల్ టీంలోకి పోవద్దని ఉంది సోనియాకి. ఈమె ఎవరైతే సోనియా ఉంది, నిఖిల్కి ఆల్రెడీ చెప్పింది, సీతను తీసుకో, సీత ఆల్రెడీ నీకు నెగిటివ్ ఉంది, ఆల్రెడీ మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ ఉంది కదా, సో నువ్వు సీతను తీసుకో అని చాలా గట్టిగా చెప్పింది నిఖిల్కి. మరి ఇప్పుడు నేను బేబాకైనా ఆమెను తీసుకుంటాం. మరి నాకు మెన్ కావాలి అంటే ఫిజికల్ టాస్క్లో స్ట్రాంగ్ ఉండేటోళ్ళు ఒకరు కావాలి. ఎవరు వచ్చేది? ఎవరు? మణికంఠనా? ఫిజికల్గా స్ట్రాంగ్ లేడు, మెంటల్ విధంగా స్ట్రాంగ్ లేడు, అంటే స్ట్రాంగ్ ఉండు, బట్ అప్పుడున్న సిచ్యువేషన్లో చాలా లో ఉన్నాడు. అది మనోడు చాలా మైండ్లో పెట్టుకుంటూ అదే ఆలోచిస్తుండు. ఒకసారి ఒక సిచ్యువేషన్లో ఏడిచిండు, నేను ఇంత రూడ్గా ఉంటా, ఇంత డామినేషన్ చేస్తున్నా అనే మాటలకు ఒకనొక సిచ్యువేషన్లో ఏడిచిండు. సో అది సెకండరీ, దాని గురించి తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, ఒకవేళ ఎపిసోడ్లో టెలికాస్ట్ కాకపోతే. వాట్ అనేది ఇక ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకటి. సీతకు మాత్రం పోతే నైనిక టీంలో పోవాలి. ఫస్ట్ ప్రియారిటీ నైనిక టీం, సెకండ్ ప్రియారిటీ యష్మి టీం. డైరెక్ట్ యష్మి క్లైన్లో పోవాలి. ఫస్ట్ క్లైన్ వచ్చేసి నైనిక, ఫస్ట్ ప్రియారిటీ డైరెక్ట్ చెప్పేస్తుంది. ఫస్ట్ ఆమె తీసుకుపోతే నేను దాంట్లోకి వస్తాను అంతే. ఇంకా వేరే క్లైన్కి నేను పోను ఇన్ ద సెన్స్ ఆమెకి ఇష్టం లేదు కాబట్టి పోను అని చెప్పేసింది. ఇంకెవరున్నారు హౌస్లో? ఆదిత్యం అందరి దగ్గర పోతుంది. నేను ఎవరి దాంట్లో ఆడడం ఇష్టమే నాకు, బట్ అడగాలి కాబట్టి నిన్ను అడుగుతున్నా. నాకు నైనిక దాంట్లో పోవాలని ఉంది, ఆయనకు ఒక క్లారిటీతో ఉన్నాడు. ఇక నవీల్ ఆల్రెడీ సెలెక్టెడ్. ఇక్కడ జరిగిన నాకు బాధ అనిపించింది ఏంటంటే, నాకు స్పెషల్గా మన నిఖిల్ మణికంఠ బాధ అనిపించింది. ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఏమి అడిగినా అడుగుతాడు, నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారా, ఇస్తేనే నన్ను తీసుకోండి, లేకపోతే వద్దు, నేను మీ ప్రియారిటీలో ఉన్నానా లేదా అంత బాధపడ్డాడు. కానీ ఎట్టకేలకు నిఖిల్ టీము వీక్ అయింది, మిగతా రెండు టీంలు స్ట్రాంగ్ అయినాయి. ఎందుకంటే ఇద్దరు ఎక్కువ ఉన్నారు, ఆ ఇంకో ఇద్దరులకు పోయారు. నిఖిల్ టీంలో 4 ఉన్నారు, మిగతా టీంలలో 5 మంది ఉన్నారు. ఎవరు క్లైన్లకు పోయారో మాట్లాడదాం. నిఖిల్ క్లైన్లో వచ్చేసి బేబాక్ ఆల్రెడీ అసిస్టెంట్ చీఫ్గా వచ్చేసింది. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకంటే ఎవరు తీసుకోవాలి, తీసుకున్నాడు. ఇక లాస్ట్కున్న ఆప్షన్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ మిగిలిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన సోనియా ఉంది కాబట్టి తప్పక తీసుకోండి. ఏమనంటే ఈ ఆడపులితో నేను వాడాలా, ఈ ఆడపులి ఉంటేనే గెలుస్తుంది, ఆడపిల్లియా లేదా బయటకు పంపిస్తారా, మరి ఏందో మీ ఒపీనియన్ అయితే చెప్పురి. నాకు అనిపించింది చెప్తున్నా. యష్మి క్లైన్లోకి ఆమె అనుకున్న వాళ్ళని సాధించుకుంది. ప్రేరణ రావాలని ఉండే ఆమెకి, నాకైతే ప్రేరణ ఆప్షన్ ఉంది. అబ్బాయి కానీ పృథ్వీ కానీ ఒకరు రావాలి. సో మన క్లైన్లో 4 ఆలోచిస్తే మాత్రం ఈ 2 రావాలి అని ప్రేరణ వచ్చిండు, అభయ్ నవీన్ వచ్చిండు, అదృష్టం బాగుంది, పృథ్వీ కూడా ఈమె టీంలోకి వచ్చిండు. ఆర్జే శేఖర్ భాష ఆల్రెడీ అసిస్టెంట్ చీఫ్గా ఉన్నాడు. నెక్స్ట్ నైనిక ఆల్రెడీ నబీల్ని సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చి సీతను సెలెక్ట్ చేసుకుంది. ఇక కానీ ఆమె నబిల్ సీత ఆమెకు ఆదిత్య ఓం గారు రావాలంటే ఆదిత్య ఓం గారిని చూస్ చేసుకుంది. విష్ణుప్రియాని మాత్రం ఎవరిని అడగలేదు. ఒక్క నైనికని అడిగిందా, నిఖిల్ని ఒక్కరిని అడిగింది. ఆమె ఎవరిని అడగలేదు, ఏముంది అన్నట్టు కూర్చుంది. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఓటింగ్ మాత్రం చూస్తే టాప్లో ఉంది. మరి నువ్వు ఇక్కడ హౌస్లో పర్ఫార్మెన్స్ ఏం లేదు, పోయి రిక్వెస్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పింది. నేను నీ క్లైన్లోకి వస్తా, నా స్ట్రెంత్లు ఇవి, నా వీక్లు ఇవి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని పొండి అని చెప్తే నో ఐ డోంట్ కేర్ ఆమె కూర్చుంది, ముచ్చట్లు పెడుతుంది, అని అవుతుంది. కష్టం. యష్మి గౌడ విష్ణుప్రియ ఇట్లా అంటే కష్టం. బట్ ఒకసారి లిస్ట్ చెప్పేస్తా. నిఖిల్ క్లైన్లో బేబక్క, సోనియా, మణికంఠ. యష్మి క్లైన్లో ప్రేరణ, అభయ్, పృథ్వీ, భాష. అండ్ నైనిక క్లైన్లో విష్ణుప్రియ, సీత, నబిల్ అండ్ ఆదిత్యం. ఇవి టీంలో డివైడ్ అయినాయి. ఈ టీంలు డివైడ్ అయిన తర్వాత హౌస్లో కూర్చొని నేను ఏదైతే ఈ హౌస్లో ఉండొద్దు అనుకున్నానో, బయట సిచ్యువేషన్లకు ఎమోషనల్ అయ్యి నేను ఇడున్నా, ఎవరి మీద అయితే డామినేటింగ్గా కమాండింగ్గా ఉన్నాను, ఇప్పుడు నా మీద అలిగేషన్స్ వస్తున్నాయి, అది నాకు బాధ అనిపిస్తుంది. నేను ఒంటరిగా ఆడి ఒంటరిగా వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి అందరితో కలిసిపోదామని ఆ ఉద్దేశంతో నేను కొంచెం లీడ్ అంటే చెప్పడం మాత్రం వాళ్ళకి అంత హార్ష్గా అట్లా అనిపించినందుకు నాకు హట్ అవుతుందని బాధపడ్డాడు. సో ఓవరాల్గా
ప్రోమోలో ఏంది జరిగింది, ఏంది కథ, మనోడు కట్ చేసి ఎంత తెచ్చిండు అనేది ఏం లేదు. ఫస్ట్ ప్రోమోలో ఏముంది, మనోడు పేస్ట్కి బదులు ఫేస్ వాష్ పెట్టుకుంటాడ, ఒకటే అది ఒక చిన్న ఫన్నీగా. సో ఎవరు ఏ విషయంలో ఏం జరిగింది అది నేను చెప్పేసిన. లాస్ట్కి ఆడ పులి, ఈ పులితో నేను వాడాలి నాకు అది నచ్చలేదు. సో మీ ఫేవరెట్ అంటే నేను మూడు గురించి మాట్లాడుతున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు, ఏ క్లైన్ స్ట్రాంగ్ అనుకుంటున్నారు, మీ ఓటు ఎవరికి వేసారు, ఈ మూడు మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక లైక్ కొట్టి అయితే వీడియో ఎండ్ చేయండి, ఎక్కువ మందికి సజెషన్లో పోతుంది. ఏమైందేమో 1 వీక్ నుంచి అసలు వ్యూస్ రావట్లేదు, అదొకటి మైండ్లో చాలా గట్టిగా పడుతుంది. వీడియోస్ మాత్రం నేను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎపిసోడ్ 1 కానీ ఎపిసోడ్ 2 కానీ చూడండి, ఎపిసోడ్ 3 ఎపిసోడ్ 4 నేను ఎట్లా మాట్లాడినా, ఈ వీడియో ఎట్లా మాట్లాడుతున్నా ఒకసారి చూడండి. నేను చాలా అంటే చాలా ఇంప్రూవ్, అంటే నన్ను మార్చుకున్నా, 1-2 సార్లు ప్రాక్టీస్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, బట్ సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ అయ్యేరి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.